ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే సాక్షాత్తు దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి అంటే రాజైన హిజ్కియాకి. హిజ్కియా రాజు మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట చెప్తున్నాడు. హిజ్కియా, ఇక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది, నీవు మరణిస్తావన్న వార్త యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు హిజ్కియా అయితే మౌనంగా సరే అని చెప్పి మౌనంగా ఉండిపోయి ఊరుకోలేదు. కానీ దేవుని యొద్ద ఏం చేశాడు అంటే కన్నీళ్లతో దేవుని యొద్ద ప్రార్థించాడు. తద్వారా దేవుడు ఏం చేశాడంటే హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించి మరలా యెషయా ప్రవక్తని హిజ్కియా యొద్దకు పంపించి, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తానని చెప్పి హిజ్కియాని బాగుపరిచి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ఏదో సమస్య ఉందేమో. హిజ్కియాకు అయితే మరణకరమైన రోగం వచ్చింది, దేవునికి ప్రార్థించడం ద్వారా ఆ సమస్య తీరింది. నీ జీవితంలో కూడా ఏదో ఒక సమస్య అంటూ ఉంటుంది కదా. అది ఏ సమస్య అయినప్పటికీ, ఉద్యోగం లేదు అన్న సమస్య, లేకపోతే బిడ్డలు లేరు అన్న బాధను కలిగి ఉన్నావో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీరట్లేదు, నా కష్టాలు తీరట్లేదు అని ఎటువంటి సమస్య నువ్వు కలిగి ఉన్నా, నేను చేయలేని నిందకి అవమానాలు నా మీద వస్తున్నాయి, నిందలేస్తున్నారు అని చెప్పుకోలేని బాధలతో నువ్వు బాధించబడుతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీవు కూడా దేవుని యొద్ద హిజ్కియా వలె కన్నీళ్లతో నువ్వు దేవునికి ప్రార్థిస్తే దేవుడు నీ సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ జీవితాన్ని బాగుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి, నీ కష్టాల్లో నుండి దేవుడు విడిపించి నిన్ను మరలా పైకి లేవనెత్తి ఉన్నతంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, హిజ్కియా రాజు వలె కష్టం వచ్చినప్పుడు మనుషుల్ని వెతికేవారిగా కాదు, కానీ దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని వెతకడానికి ప్రయత్నించు. తద్వారా దేవుడిచ్చే సహాయాన్ని పొందుకొని నీ జీవితాన్ని చక్కపరుచుకో. అటువంటి గొప్ప కృప ప్రభువు నీకు దయచేయనుగాక.